ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కళ్యాణ్ కొట్టడం వల్ల అనామిక బాగా కోపం వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇక రుద్రాని అక్కడికి వచ్చి అనామికని బాగా రెచ్చగొట్టి కళ్యాణ్ మీదకి అప్పు మీదకి ఉసుగొల్పుతుంది. నీకు ఏం చేస్తే నీకు న్యాయం జరుగుతుందో ఆలోచించమని తను చెప్తుంది. ఇక అనామిక తను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కళ్యాణ్ మీద అప్పు మీద కేసు పెడుతుంది. కళ్యాణ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళంతా పోలీసులతో మాట్లాడుతూ ఉంటారు. తను చాలా స్ట్రాంగ్గా కేసు పెట్టిందని తప్పకుండా కళ్యాణ్ని అరెస్ట్ చేయాలని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక ఒక మార్గం అయితే ఉంది. అనామిక ఈ కేసుని విత్డ్రా చేసుకుంటే కళ్యాణ్ని అరెస్ట్ చేయమని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళంతా అనామికని ఈ కేసుని విత్డ్రా చేసుకోమని అడుగుతూ ఉంటే ఇక రుద్రాన్ని సైగ చేయడం వల్ల వద్దని చెప్పడం వల్ల అనామిక ఆ కేసుని విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోదు. ఇక కళ్యాణ్ నేను చెయ్యని తప్పుకి అనామిక నా మీద కేసు పెట్టింది, జైల్లో ఉంటాను, కానీ నేను చేసింది తప్పని మాత్రం ఒప్పుకోను, తనకి నేను క్షమాపణ చెప్పను అని కళ్యాణ్ పోలీసులతో స్టేషన్కి వెళ్తాడు. ఇక దానిలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక తన భర్త తనని తిడుతూ ఉంటాడు. కొడుకుని పక్కన పెట్టి కోడలు నెత్తిన పెట్టుకున్నందుకు నీకు బాగా శాస్తి జరిగింది దానిలక్ష్మి, ఇప్పుడు అనుభవించు, తప్పదు నీకు. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను జీవితాంతం ఏడుస్తాను, ఈ పిల్లని చేసుకున్నందుకు నా కొడుకు జీవితాంతం ఏడవలసింది, ఇక తప్పదు అని తను బాధపడుతూ అంటూ ఉంటాడు. అపర్ణ దానిలక్ష్మితో అంటూ ఉంటుంది, నా కోడలని నెత్తిన పెట్టుకున్నందుకు నీ కోడలు చూడు కళ్యాణ్ని పోలీస్ స్టేషన్కి పంపించిందని తను అంటూ ఉంటుంది. ఇక అనామిక అంటూ ఉంటుంది, అందరూ నన్ను అనేవాళ్లే, కళ్యాణ్ అప్పుతో తిరుగుతున్నాడని అప్పుడు అందరికీ చెప్పాను, మీరు ఒక్కరు కూడా పట్టించుకోలేదు, అప్పుడు అందరూ కళ్ళు మూసుకుని ఉన్నారా అని తను అడుగుతూ ఉంటుంది. అప్పు గురించి మాట్లాడేసరికి కోపం వచ్చిన స్వప్న, అప్పు గురించి ఒక్కొక్క మాట మాట్లాడిన నీ నాలుక కోసేస్తాను. అప్పు గనుక కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవ్వరూ అడ్డం వచ్చేవాళ్లే కాదు, తనే కళ్యాణ్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకునేది. ఇక మేమిద్దరం ఇక్కడ ఉన్నామని తను కామ్గా ఉంది, లేకపోతే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేసేది, ఏమనుకున్నావో జాగ్రత్త అని తను బెదిరిస్తూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి అనామికతో అంటూ ఉంటుంది, నీకు ఎన్ని రకాలుగా నేను సపోర్ట్ చేశాను అనామిక, అన్నిటికీ నీ వెనకే ఉన్నాను, నువ్వు చేసే ప్రతి పనికి నీ వెంటే ఉన్నాను, నీ మీద నేను నమ్మకం పెట్టుకుంటే నువ్వు నా కొడుకును పోలీస్ స్టేషన్ పాలు చేస్తావా? నా కొడుకు మంచివాడు, చెప్పిన మాట వింటాడు, ఏదైనా చెప్పుకోవాలి, కానీ ఎంత దారుణంగా వాడిని అవమానిస్తావా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తనని పోలీస్ స్టేషన్కి పంపిస్తావా అని అనామికని అరుస్తూ ఉంటుంది దానిలక్ష్మి. ఇక రుద్రాని వచ్చి, ఎందుకు దానిలక్ష్మి అలా అరుస్తున్నావు, అందరం ఏదో ఒకటి చేద్దాంలే, నువ్వు ఇలా అరిస్తే నీ మీద కూడా తను కేసు పెట్టేస్తుందని తను చెప్పి దానిలక్ష్మిని లాక్కొని పక్కకు వెళ్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఎంత దూరం వెళ్ళిందంటే నువ్వు ఆలోచించాలి కదా, దీని వెనక ఏదో మంచి జరుగుతుందని అని తను అంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కళ్యాణ్కి అప్పుతో తిరగద్దని చెప్పారు, కానీ కళ్యాణ్ విన్నాడా? తన చేసే పనులు చేస్తూనే ఉన్నాడు, అప్పుతో తిరుగుతూనే ఉన్నాడు. నువ్వు కనకం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చావు, అయినా మాట వినలేదు. ఇంత జరిగింది కాబట్టి ఇప్పుడు తన జోలికి వెళ్ళడు. అప్పుకున్న పొగరకి అప్పు కూడా కళ్యాణ్ జోలికి వెళ్ళదు. అప్పుడు ఇద్దరు దూరం అవుతారు. అప్పుడు కళ్యాణ్ అనామిక మాట విని చక్కగా కాపురం చేసుకుంటాడు అని తనకి లేనిపోని చెప్తూ ఉంటుంది రుద్రాని. ఇక తన మాటలకు పడిపోయిన దానిలక్ష్మి, అవును నువ్వు చెప్పింది నిజమే, ఆలోచిస్తుంటే అదే నిజమనిపిస్తుందని తను చెప్తూ ఉంటుంది. ఇక తన మాటలకు పడిపోయేసరికి తన పని వర్కౌట్ అయిపోయిందని అనుకొని రుద్రాని సంతోషంగా అక్కడి నుంచి వెళ్తుంది. కళ్యాణ్ స్టేషన్కి వచ్చేసరికి అప్పును కూడా అరెస్ట్ చేసి ఉంటారు. ఇక తనని చూసిన కళ్యాణ్, నన్ను క్షమించు అప్పు, నా వల్ల నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది అంటున్న కళ్యాణ్తో, నువ్వెందుకు సారీ చెప్తున్నావు, నువ్వేమైనా కంప్లైంట్ ఇచ్చావా, లేక నువ్వేమైనా నన్ను అరెస్ట్ చేసావా అని తను అంటూ ఉంటుంది. నీ క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడేసరికి నేను ఎలా ఊరుకుంటాను, అందుకే అనామికను కొట్టాను అని తను చెప్తూ ఉంటాడు. అయినా భార్యను కొట్టడం తప్పే కదా, నువ్వు కొట్టకుండా ఉండాల్సింది, ఇది నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను కదా, అయినా నేనేంటో నాకు తెలుసు, నువ్వెందుకు ఇందులో మధ్యలో ఇన్వాల్వ్ అయ్యావు, నా సంగతి నేను చూసుకునేదాన్ని కదా, ఇలా కొట్టడం వల్ల ఇలా జరిగింది అని తను అంటూ ఉంటుంది. అయినా అరెస్ట్ చేస్తే నన్ను ఒక్కడిని అరెస్ట్ చేయించాలి, కానీ నిన్ను కూడా ఎందుకు ఇందులో లాగిందో నాకు అర్థం కావడం లేదని తను అంటూ ఉంటాడు. రాజు, కావ్య పోలీస్ స్టేషన్కి వచ్చి కళ్యాణ్ని అప్పును చూసి, మీరేం కంగారు పడకండి, ఏదో రకంగా మిమ్మల్ని బయటికి తీసుకెళ్తానని వాళ్ళతో చెప్పి ఇక ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఎస్ఐ అంటుంటాడు, నేను ఆ అమ్మాయికి ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను సార్, కానీ తనైతే నా మాట వినలేదు, ఇప్పుడు నేనేం చేస్తే ఈ కేసు నుండి మా వాళ్ళని బయటికి తీసుకెళ్ళగలము అని తను అడుగుతూ ఉంటాడు. లేకపోతే ఏదైనా మీ పై ఆఫీసర్తో మాట్లాడమని చెప్తే నేను మాట్లాడతాను అని తను అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి పెట్టింది మామూలు కేసు కాదు సార్, గృహహింస చట్టం కింద కేసు పెట్టింది, అలాగే వరకట్నం కేసు కింద కూడా పెట్టింది,
ఇక మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని కూడా తన మీద కేసు పెట్టింది. ఈ కేసులన్నీ చాలా బలంగా ఉన్నాయి అని తను చెప్తూ ఉంటాడు ఎస్ఐ. ఇక తప్పదు సార్, వాళ్ళని కోర్టులో హాజరుపరచాల్సిందే అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అంటూ ఉంటుంది, అప్పు పోలీస్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంది. మనం తనని బయటికి తీసుకువెళ్ళకపోతే తన ఉద్యోగానికి పెద్ద ప్రమాదం అని రాజుతో చెప్తూ ఉంటుంది. ఇక రాజు కూడా ఎస్ఐని అడుగుతూ ఉంటాడు, కేసు కోర్టు దాకా వెళితే మా ఇంటి పరువు పోతుంది. అలాగే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంతే. తన భార్య అర్థం చేసుకోలేక కేసు పెట్టింది అని రాజు చెప్తూ ఉంటాడు. ఏదైనా మార్గం ఉంటే చెప్పమని ఎస్ఐని అడుగుతూ ఉంటాడు. నేను ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా చేయలేదు సార్, కానీ ఒక మార్గం అయితే ఉంది. ఎలాగైనా మీరు ఆవిడ ఒప్పించి ఈ కేసుని విత్డ్రా చేసుకునేలాగా చెయ్యండి, అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అని తను చెప్తూ ఉంటాడు. ఇక రాజు కూడా అంటూ ఉంటాడు, మేము ఇంట్లో చాలా నచ్చజెప్పి చూసాం సార్, తనైతే ఒప్పుకోవడం లేదు అని అంటూ ఉంటాడు. ఇక కావ్య అంటూ ఉంటుంది, ఎవరు చెప్తే తను ఒప్పుకుంటుందో నాకు బాగా తెలుసు, మీరు నాతో రండి, ఆ పని చూద్దామని కావ్య రాజును తీసుకొని బయటికి వెళుతుంది. రాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఏమో, స్టేషన్కి వెళ్ళిన రాజు ఇంతవరకు రాలేదు, ఫోన్ కూడా చేయలేదని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన కనకం బయట ఉన్న పూలకోడిని తీసుకొచ్చి హాల్లో దబామని నేలకేసి కొట్టి నేరుగా అనామిక దగ్గరికి వెళ్ళి, ఇటురా నీ సంగతి ఏందో తేల్చుకుంటానని తను పిలుస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మిని చూసి, కొడుకు పెళ్లి చేసి చేతులు దులిపేసుకోవడం కాదు, కోడలు ఎలాంటి పనికి మాలను పనిచేస్తుందో కూడా గమనించుకోవాలి అని తనతో అంటూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి అంటూ ఉంటుంది, అన్నీ తెలిసిన దానివి నీ కూతురు నీ కంట్రోల్లో పెట్టుకోలేవా అని తను అంటూ ఉంటుంది. ఏం చేసింది నా కూతురు? నీ కొడుకుని తన వెంట ఏమైనా తిప్పుకుందా? నీ కొడుకుని నీ కోడలు పెట్టే హింస గురించి చెప్పుకోమని చెప్పిందా? లేకపోతే ఈ పొట్టిదాన్ని జుట్టు పట్టుకొని లాగి ఈడ్చి తన స్థానంలో వచ్చి కూర్చుందా? ఏం చేసిందో చెప్పవే నా కూతురు అని తను అరుస్తూ ఉంటుంది. ఇక అనామిక అంటూ ఉంటుంది, నీ కూతురు చేసిన దానివల్లే నేను ఇలా చేయాల్సి వచ్చింది, నీ కూతురే నా భర్తతో తిరుగుతూ ఉందని తను అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన కనకం చెయ్యెత్తి కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి అని తను అరుస్తూ ఉంటుంది. బయట పూలకుండి పగిలినట్లుగా నీ తలకాయను కూడా పగలగొట్టేస్తాను, నిన్ను చంపేసి పోయి జైల్లో కూర్చుంటాను అని తను అరుస్తూ ఉంటుంది. ఇక అయినా నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా, నువ్వు కళ్యాణ్ చుట్టూ లెటర్లు రాసి ప్రేమించినట్టు నటించి ఇప్పుడు ఎందుకు ఇంట్లో కూర్చొని తిష్ట వేశావు? చదువుకున్న దానివి కదా, ఒక మగపిల్లాడు ఆడపిల్ల కలిసి మాట్లాడితే నీకు ఆ సంబంధం తప్ప ఇంకేమీ గుర్తుకురాదా? ఒక మగాడి చుట్టూ తిరగమని చెప్పిన నీ తల్లిదండ్రులకు లేదా సిగ్గు? నన్ను అంటున్నావు అని కనకం అరుస్తూ ఉంటుంది. రాజు వాళ్ళ నానమ్మ కనకం ఆవేశం చూసి తనని అడ్డుకుంటుంది. కాస్త స్థిమితంగా ఆలోచించు అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన కనకం కూడా అంటూ ఉంటుంది, మా ఇద్దరు పిల్లల్ని మీ ఇంట్లో ఇచ్చినప్పటి నుంచి మేము బాధపడుతూనే ఉన్నాం, మీరు పెట్టే అవమానాలను మేము భరుస్తూనే ఉన్నాం. ఆడపిల్లల తల్లిదండ్రులు అంటే మీకు అంత చులకనా? మీ వంశాభివృద్ధి కోసం మా కడుపులో పిల్లల్ని మోసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి అత్తవారింటికి పంపిస్తే మీరేం చేస్తున్నారు? అయినా మేము ఇచ్చేవాళ్ళమే, మీరు పుచ్చుకునేవాళ్ళు, మీకంటే మేము ఎందులో తక్కువ అని అడుగుతూ ఉన్న కనకంతో, అనామిక చేసిన తప్పే, నీ కూతురు మీద అలాంటి నింద వేయడం తప్పే, కానీ నువ్వు ఇంటి మీదకి వచ్చి ఇలా పెద్దవాళ్ళ ముందు మాట్లాడడం అంత మంచిది కాదని అపర్ణ అంటూ ఉంటుంది. అందరిలాగే నేను కూడా కష్టపడి నా పిల్లల్ని కన్నాను, నా కూతురికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, మీ అత్తాకోడలు కలిసి లేనిపోను నిందలు వేస్తుంటే నా కూతురికి పెళ్ళి ఎలా అవుతుంది? రేపు దాని జీవితం ఏమవుతుంది? దాని భవిష్యత్తు ఏమవుతుంది? జైలుకి వెళ్తే అసలు నా బిడ్డ ఏమవుతుందో చెప్పండి, మీరే చెప్పండి అని అందరిని నిలదీస్తూ ఉంటుంది కనకం. ఇక అనామిక అంటూ ఉంటుంది, ఇక్కడికి వచ్చి అరవడం దేనికి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ కూతురు నా భర్తతో బలాదుర్గా తిరుగుతుంది, ఇక అలాంటి పని చెయ్యను అని రాసివ్వండి, పోలీస్ స్టేషన్లో రిక్వెస్ట్ చేసుకోండి, అప్పుడు పోలీసు వాళ్ళు దయదలిస్తే అప్పుడు నీ కూతురిని వాళ్ళు వదిలేస్తారు అని అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన కనకం, నేను రాసివ్వాలా? అలా రాసివ్వాల్సిన అవసరం నాకేమి? రాసిస్తే అదే నిజమని అనుకుంటారు కదా, అసలు నాకు న్యాయం కావాలి, నేను ఏమాత్రం తగ్గను, ఇక్కడే కూర్చుంటాను, మీ నట్టింట్లోనే కూర్చుంటాను, నా కూతురికి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటానని అంటూ ఉంటుంది కనకం. ఇక రేపటి ఎపిసోడ్లో రాజు వాళ్ళ డ్రైవరు కారుని శుభ్రం చేస్తూ కారులో ఎండిపోయి ఉన్న ఫ్లవర్ బొకేని కింద పడేస్తాడు. అది అక్కడే ఉన్న కావ్య తీసుకొని చూస్తూ ఉంటుంది. దానిపైన మై డియర్ కళావతి హ్యాపీ యానివర్సరీ అని రాసి ఉన్న ఆ బొకేని చూసి తను ఆశ్చర్యపోతుంది. అంటే ఇది నా పెళ్లి రోజుకి ఆయన ఈ ఫ్లవర్ బొకేని నాకు ఇయ్యాలని ప్రేమగా అనుకున్నారనమాట. కానీ అది ఇచ్చేలోగా ఏదో జరిగింది. ఇంతలో ఆ బిడ్డని తీసుకువచ్చారు. అంటే ఫ్లవర్ బొకేకి ఇవ్వడానికి ఆ బాబుని తీసుకురావడానికి మధ్యలో ఏదో జరిగింది. నా కోసం ప్రేమగా ఈ బొకేని తీసుకువచ్చేలోగా ఈ మధ్యలో ఏం జరిగింది? అది కొనడానికి బాబుని తీసుకురావడానికి మధ్యలో ఏదో జరిగింది.
అది ఏంటో కనిపెట్టాలని తను అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.